మరి ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో ఆశలతో మన సర్పంచ్ అవ్వాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకులు అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాల్లో కూడా చేసినప్పుడు కూడా సర్పంచుల్ని దిష్టి బొమ్మలుగా నిలబెట్టి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పల్లెల అభివృద్ధికి నోచుకోకుండా పల్లెటూరులో ఉన్న డబ్బులు ఏదైతే పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళక ముందే ఒక ట్రైనింగ్ ఇచ్చాడు, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోపిడీ చేస్తే ఇబ్బంది ఉండదని. మరి దాంట్లో భాగంగా వచ్చిన రోజు నుంచి లెక్కర్లో దోచుకున్నా, మట్టి అమ్ముకుంటే దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, మైనింగ్లో దోచుకున్నారు, ఎర్రచందనం వదలలేదు, వెంకటేశ్వరం కూడా వదలలేనటువంటి ప్రభుత్వం మనం చూసాం. మరి ఈ రోజు మీ వచ్చిన 3 నెలల్లో మీరు మళ్ళీ రోడ్లెక్కి దెబ్బలాడుతున్నారు. మీకు అది ఎప్పుడో తీశారు ప్రజలు. ఎప్పుడైతే మీరు 150 వచ్చినప్పుడు విర్రవీగిపోయి ఎదర మనుషులు బతకనివ్వదు, ఆ రోజే మీరు అయిపోయింది, ఆ రోజే కొలాప్స్ అయిపోయింది మీ పార్టీ. ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. రోజా కానీ, మరి ఇక్కడ ఉన్న కొడాల నాని కానీ, లేకపోతే పేరు కానీ, పనికి మల్లుడు కానీ, వీళ్ళందరూ మళ్ళీ రోడ్లెక్కి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు లేదంటారా బాబు అడుగుతాను. ఈ రాష్ట్రాన్ని దోచి వదిలేశారు, నిరుపేద బతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. మీరేదో 10,000 15,000 అమ్మఒడిని వేసి సాయంత్రం అయ్యేటప్పటికి లెక్కర్లోనే డబ్బులు దోచుకున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలు కనిపెట్టారు. అదంతా మీ ఖజానా పోతా ఉందని చెప్పి మీకు బుద్ధి చెప్పి 151కి మధ్యలో 5 తీసి 11 ఇచ్చినా ఇంకా మీకు బుద్ధి లేదు. రాబోయే రోజుల్లో పక్క ఓటు కూడా తీసి ఓటుతో ఉండిపోతారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుతాడేమో అని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కండి. మీరు ఎంత దోపిడీ చేశారో సమాధానం చెప్పగలరా? ఇక్కడ ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ మీరు రోడ్లు వేసి గెలిపించారు, ఆయన చెప్పిన సర్పంచులు గెలిపించారు, ఎంపీటీసీలు గెలిపించారు. మీరు గెలిపించిన సర్పంచులతో మీ గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పవలసిందిగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, సమయాన్ని ఇవ్వండి, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. వచ్చి 2-3 సంవత్సరాల్లో మొత్తం అన్ని పనులు గ్రామాల్లో చేసే విధంగా ఏదైతే ఎస్టీ సోదరులకి ఎస్టీ సప్లై నిధులు కూడా లాగేస్తారు, ఆ ఎస్టీ ప్రాంతాల్లో మురుక్కుపాలుగా తయారైంది, వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా ఏదైతే ఎస్టీ సప్లైలో వచ్చే నిధులన్నీ కూడా ఆ ప్రాంతానికి వాడతామని కూడా వాగ్దానం చేస్తాం.